ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8th నుండి 11th వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ VA. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. జనరల్గా ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు ఈ గెస్ట్తో ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా ఎవ్రీ టైం ఒక యూనిక్నెస్ ఈ గెస్ట్తో నాకు ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి గారు. హలో విక్రమన్న. హలో అమ్మా, హౌ ఆర్ యు? ఫైన్. ఎప్పుడు హీరోలా చిల్ అవుతూ బిజీ బ్యాచులర్ బాబులా ఉండే మీరు సడన్ గా స్వామి మాలలో ప్రత్యక్షమయ్యారు ఈరోజు. అంటే ఎప్పుడు బ్యాచులర్ లైఫ్, ఎంజాయ్ లైఫ్ అనుభవిస్తున్నా సరే డెఫినెట్గా 1 yearకి ఒకసారి ఇలా ఒక దైవ దీక్షలో ఉంటే ఆ ఇయర్ అంతా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని చెప్పి ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉంది అన్నమాట లోపల. ఓకే, డెఫినెట్గా దేవుడు అనుగ్రహం అనేది జనరల్గా చాలా మందికి ఉంటుంది, ఉండాలి. మీకు దేవుడు అనుగ్రహంతో పాటు చాలా మంది బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దేవుడు అనుగ్రహం ఉంది. నేను ఎందుకో బాగా గట్టిగా నాకు ఎక్కడో లక్ ఉంది, సుడిందని చెప్పి బాగా నమ్ముతుంటాను. డెఫినెట్గా ఎంత చూడలేకపోతే ఏది చేపట్టినా కానీ ఇమీడియట్గా దాంట్లో మంచి రిజల్ట్ అనేది పాజిటివిటీ అనుకుంటా మేబీ కదా. పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం కాబట్టి మాకు అన్ని పాజిటివ్గా తగులుతుంటాయి. బట్ పాజిటివ్ ఎనర్జీతో ఉండడం కూడా చాలా కష్టం అన్నా. అవునా? నిజం. ట్రై చేశాను. నేను పాజిటివ్ గానే ఉంటాను, కాకపోతే ఎంతైనా లేడీస్ మీ కదా, మాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. జనరల్ గా ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చూసేటప్పుడు, ఏదైనా ఆలోచించేటప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం మూడ్ స్వింగ్స్ వచ్చి నెగటివిటీ అనేది మాలో చాలా ఇమ్మీడియట్ గా వస్తూ ఉంటది. అంతే కదా. ఎనీవేస్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఎస్, థ్యాంక్స్ తెలుగు పాపులర్ టీవీకి నేను ఇన్వైట్ చేసినందుకు. నైస్, వెరీ గుడ్. ఎస్, తెలుగు భాష అంటే ముఖ్యంగా నాకు ఇష్టం. సో తెలుగు పాపులర్ అని పేరు పెట్టారు కాబట్టి డెఫినెట్గా ఈ ఛానల్ అంటే కూడా నాకు ఇష్టం. వావ్, నైస్. సో విక్రమన్న, యాక్చువల్గా మీ ఇంట్రో అనేది నేను ఎప్పుడు ఇచ్చినా కానీ మిమ్మల్ని రకరకాల క్వాలిఫికేషన్స్తో నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. బికాస్ వాట్ నాట్ అనేది మీ ప్రత్యేకత. అంతేనా? అంతే కదా. ఏది మొదలు పెట్టినా కానీ లైక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిట్లో మీ పార్టిసిపేషన్ ఉంటుంది. యాజ్ ఏ డాన్సర్ గా స్టార్ట్ చేస్తాం, కొన్ని నెగిటివ్ గా ఎండ్ అయిపోతే కొన్ని పాజిటివ్ గా అలా ముందుకు వెళ్తుంటాయి. మోస్ట్లీ పాజిటివ్ గా వెళ్ళేవే ఎక్కువ ఉంటాయి. అండ్ యాజ్ ఏ డాన్సర్ గా స్టార్ట్ అయ్యి ఆర్టిస్ట్ గా, హీరోగా, అన్నిటికంటే ఒక మంచి హస్బెండ్ గా, ఒక మంచి ఫాదర్ గా, చాలా మందికి మంచి వెల్విషర్ గా మీరు ఉంటూ ఉంటారు. అండ్ కంగ్రాచులేషన్స్, ఈ మధ్య కాలంలో మీరు ఏదో స్టార్ట్ చేశారని తెలిసింది. ఎస్ అంటే సెలబ్రిటీస్ యూట్యూబ్ ఛానల్స్ అనేది డెఫినెట్గా, అంటే మేము ఒక 5 years బ్యాక్ యూట్యూబ్కి వచ్చినప్పుడు రావాలా వద్దా సంసిద్ధంలో వచ్చి తెలుగు ప్రజలు ఫస్ట్ వీడియోకే 1 million వ్యూస్ ఇచ్చి ఫస్ట్ వీడియోకే మానిటైజ్ అయ్యి వాళ్ళు ఎంతో ప్రేమ చూపించారు. సో డెఫినెట్గా అప్పుడు అనుకున్నాం అనమాట, ఓకే మన ఈ 20 ఏళ్ల కష్టం కూడా, అంటే శ్రీవాణి ఎన్నో సీరియల్స్ యాక్ట్ చేసింది, నేను సీరియల్స్ చేశాను, జానపద ఆల్బమ్స్ చేశాను ఒక 70 పైగా. సో అప్పుడంతా సీడీలు ఇవన్నీ అప్పటికి ఇంకా యూట్యూబ్ ఇవన్నీ రాలే. సో ఇప్పుడు అక్కడ మెసేజ్లు చూస్తుంటే, అన్న మీరు అప్పట్లో ఆ పాట చేశారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక 10 మంది మెసేజ్ పెట్టారు, అన్న ఇది మీరేనా 2007లో అని. ఖచ్చితంగా నేనే అప్పుడు సన్నగా ఉండేవాడని పెట్టాను అనమాట. సో ఎస్, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఫ్యాన్ బేస్ ఎంతో కొంత ఉంటుంది. సో డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్, సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేద్దాం. సో అలానే మంచి బ్రాండ్స్కి కూడా వాళ్ళకి నచ్చిన ఆర్టిస్ట్తో బ్రాండ్స్ ఇప్పించి వీళ్ళ వ్యూస్ని మంచిగా జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ వ్యూస్ అన్నింటినీ కూడా అనే ఒక మంచి ఉద్దేశంలో ఫేమ్ టైమ్ మీడియా. ఎవరికైనా మంచి ఫేమ్ రావాలి, మంచి నేమ్ రావాలి, అదే కోరుకుంటారు ఏ కళాకారులైనా సరే. సో ఫేమ్ టైమ్ మీడియాని స్టార్ట్ చేసాం అనమాట. స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే 16 సెలబ్రిటీ ఛానల్స్ వచ్చాయి మాకు. సో ఇంకా చాలా తీసుకునే దశలో ఉన్నాం. సో వీళ్ళతో స్టార్ట్ చేసి మా ప్రయాణం స్టార్ట్ చేసాం. ఫేమ్ టైమ్ మీడియా నిజంగానే ఒక నేమ్ ఫేమ్ రావాలి అని చెప్పి సెలబ్రిటీస్ ఎవరైనా ఎక్స్పెక్ట్ అనుకుంటారు, అది అలానే ఉండిపోవాలని కూడా అనుకుంటారు అనమాట. ఎస్, ఎవరిది నేమ్ సెలెక్షన్, ఎవరిది ఫేమ్ టైమ్ మీడియా? 100% నాకు 2 పార్ట్నర్స్ ఉన్నారు, ప్రదీప్ రెడ్డి అండ్ సునీల్. కానీ 100% వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. పేర్ల విషయంలో నాదే ఫైనల్ డెసిషన్ చెప్పాను అనమాట. అంటే నాకు ఎందుకు టైటిల్స్ పెట్టడం చాలా ఇష్టం అనమాట. సో శ్రీవాణి ఛానల్ పెట్టాను, వారేవ విక్రమ్ నేను అలా రోజు ఫేమ్ టైమ్ మీడియా అలా చాలా ఛాన్స్ కూడా నేను పేర్లు పెట్టాను. చాలామంది వ్లాగ్స్ కూడా ఏం టైటిల్ పెట్టాలని అడుగుతుంటారు అనమాట సరదాగా. అలాగే ఫేమ్ టైమ్ మీడియా అంటే ఆ ప్రాస కలిసింది, మందు కూడా ప్రైమ్ టైం రేంజ్లో ఎదగాలని చెప్పి
సో ఫేమ్ టైమ్ మీడియా అని పెట్టాను. డెఫినెట్లీ అన్న. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 16 సెలబ్రిటీస్ అని చెప్పేసి చెప్తున్నారు అవును. కదా మీరు. బేసిక్గా ఎవరైనా కానీ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకప్పుడు మీరు ఒక ఛానల్కి సపోర్ట్ చేసిన టైంలో మేడం అంతే ఛానల్ వల్లనే గుర్తింపు అనేది లభించడం జరిగింది. కాకపోతే మెల్లిమెల్లిగా ఛానల్స్ డెవలప్ అవడం వేరు. బట్ ఎలాగా 16 సెలబ్రిటీస్ ఇన్ వన్ ఛానల్, అది కూడా ఛానల్ channel ఇంకా కాదు, ఒక- లోగో స్టార్ట్ అయ్యే ముందు. మాదంటే ఎంసీఎన్ మల్టీ ఛానల్ నెట్వర్క్, ఎంసీఎన్ కంపెనీలో స్టార్ట్ చేసాం. అంటే డే 1 నుంచి ఇంకోటి చెప్పాలంటే ముందు నేను మన స్ట్రైకర్స్ డిజిటల్ మన సందీప్ది, అతను కూడా అతను ఇప్పటికి చెప్తాడు పాపం. డే 1 నుంచి నాతో మేము ఛానల్ సక్సెస్ అవ్వగానే ఫస్ట్ ఛానల్ మాదే అక్కడ. తర్వాత ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇట్లా ఛానల్ పెడదాం అనుకుంటా అంటే వెంటనే పదండి స్ట్రైకర్స్ అని చెప్పి నేను దగ్గరుండి జాయిన్ చేసి అన్నీ చేసేవాడిని. అది ఆర్టిస్టులు గుర్తుపెట్టుకుంటారు, సందీప్ కూడా గుర్తుపెట్టుకుంటాడు ఇప్పటికి కూడా. సో అలా జాయిన్ చేయడం అలవాటు అనమాట నాకు. అంటే మనం సంపాదిస్తున్నాం, డెఫినెట్ ఇందులో డబ్బులు ఉన్నాయి. సో అందరూ లెట్ దెమ్ ఎర్న్, అందరూ సంపాదించండి, ఏముంది ఉన్నంతకాలం. ఇప్పుడు దూరదర్శన్ టీవీ ఉండేది, ఈ టీవీ, మా టీవీ, జెమినీ రాగానే దూరదర్శన్ చూడట్లేదు కదా. అదే నా చిన్నప్పుడు అయితే నిజంగా నేను 5:30 ఫ్రైడే 5:30 అవ్వగానే 6:30 అవ్వగానే చిత్రలహరి ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. అవును. బట్ ఇప్పుడు అట్లా లేవు కదా, మారుతున్న కొద్దీ మనం కూడా మారుతుండాలి. ఇప్పుడు చేతిలో చిన్న మొబైల్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా అన్ని అందులోనే, ప్రపంచం అంతా అందులోనే. మంచిగా ఆటో వాళ్ళు కూడా మంచి హ్యాపీగా, ప్యాసింజర్ లేకపోతే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే కొంతమంది మంచి హ్యాపీ యూట్యూబ్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, మొత్తం సెల్ ఫోన్లో వచ్చేసింది. ఎస్. అండ్ ఫైనలీ కంగ్రాచులేషన్స్ Thank ఫర్ you. ఫేమ్ టైమ్ మీడియా. ఎస్. అండ్ మన ఇంటర్వ్యూలోకి వెళ్తే బేసిక్గా ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్నారు కదా మీరు. సో ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న మీరు బిజినెస్లు కూడా ఒక పక్కన చేస్తూ ఉంటారు. లైక్ అంటే ఈవెంట్స్ కానివ్వండి, ఒక పక్కన ప్రొడక్షన్ చూసుకుంటూ వివానా ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేశాను. ఎస్ రీసెంట్గా అది కూడా చాలా గ్రాండ్గా లాంచ్ అయింది. Yes. ఈవెంట్స్ చేస్తూ ఒక పక్క ఇదంతా, అంటే ఎలా అన్నా లైక్ మల్టీ టాస్కింగ్ అనేది బిగినింగ్ నుంచి అలవాటు అయిపోయిందా? అంటే నాకు నిజంగానే చిన్నప్పటి నుంచి ఒకలా ఉండమంటే ఇష్టం, ఒక పదం చెప్పడం అంటే ఇష్టం లేదనమాట. ఆ రెండు ఒకటే, బిజీ. నాకు ఎప్పుడు బిజీగా ఉండమంటే ఇష్టం, కానీ ఎవరన్నా ఫోన్ చేస్తే నేను బిజీ అని చెప్పడం ఇష్టం లేదు నాకు. అస్సలు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే బిజీ అన్నదానికి అసలు నా దృష్టిలో మీనింగ్ లేదనిపిస్తుంది ఆ వర్డ్కి. బిజీ అంటే ఎందుకుంటాం, మనం వర్క్లో ఉంటాము. నేను తింటున్నానమ్మా, నేను బిజీగా ఉన్నాను చెప్పాం కదా మనం. నేను తింటున్నాను చెప్తావు, నేను స్నానం చేస్తున్నాను చెప్తావు, నేను షెటిల్ ఆడుతున్నాను చెప్తావు. అవి బిజీ కాదు కదా. సంథింగ్ డూయింగ్ అంతే. అంతే, వర్క్ డూయింగ్ సమ్ వర్క్ అంతే. బిజీ అన్న పదానికి అందుకే నేను నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆ పదం వాడడం ఇష్టం లేదనమాట. కానీ బిజీగా ఉండడం ఇష్టం, అంటే ఎప్పుడు ఏదో పని చేస్తుండే ఇష్టం, ఏదో వర్క్ చేస్తుండే ఇష్టం. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్గా నేను ఎప్పుడు కాల్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు సరౌండింగ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటున్నా విక్రమన్న మాట్లాడొచ్చు అంటే శ్వేత చెప్పు అంటారు. అస్సలు ఏ రోజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ. నేను ఒకవేళ నిజంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే బిజీ అని చెప్పాను, వేరే మాట్లాడుంటే కట్ చేస్తాను, లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయను, మళ్ళీ వెంటనే ఫ్రీ అయిన తర్వాత గుర్తుని ఫోన్ చేస్తాను అనమాట. మెమరీ పవర్ ఎక్కువ బాగా. సో మల్టీ టాస్కింగ్ అనేది అలవాటు అయిపోయింది. అంటే అలవాటు కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అట్లా బాగుంటుంది అబ్బాయి, ఎక్కువ అన్ని పనులు ఒకటేసారి చేస్తుంటే. అలా ఎందుకో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కటి, అలా నాకు అలా ఇష్టం. ఓకే. అండ్ శ్రీవాణి గారిని తీసుకుంటే బేసిక్గా ఆవిడ చూస్తే అటు షోస్, ఇది కథ కాదో జీవితం సూపర్ హిట్ షో ఇప్పుడు ఆవిడ ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఒక పక్కన సీరియల్స్ చేస్తున్నారు, మెయిన్ లీడ్. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ మేడం అంతే, మీ ఓన్ ఛానల్, ఓన్ యూట్యూబ్ ఛానల్. అఫ్ కోర్స్ యూట్యూబ్ ఛానల్ అనే కంటే కూడా దాన్ని అసలు యూట్యూబ్ ఛానల్ అన్న ఫీలింగ్ రాదు మాకు. ఆవిడ కంపల్సరీ ప్రతి ఇంట్లో ఆవిడే ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అదే మేము మాకు ఇంగ్లీష్ కొంచెం తక్కువ కదా నాలెడ్జ్. యూట్యూబ్ అంటే మేము అర్థం చేసుకున్నాం అంటే చూసే వాళ్ళకి మేము యువర్స్ అని అర్థం చేసుకున్నాం అనమాట. అదే మేము అందరి ఇళ్లలోకి వెళ్ళిపోవాలని చెప్పి మా హాస్పిటల్ అలానే హోమ్లీగా చేస్తాం. మంచి విషయమే కదా, హ్యాపీగా అందరి ఇళ్లలో మీరు ఉంటున్నారు. టీవీ ఆన్ చేయగానే కనబడుతున్నారు ఆటోమేటిక్, ఎవరింట్లో అయినా మీ ట్యూబుల్లో మేము ఉన్నాం. అదే ఓకే.